And then another example of what the Sabbath day, or another instance of what happened on the Sabbath day. Jesus said, because the Son of Man is Lord of the Sabbath, that's why I'm saying all this. ఇంకొక సంఘటన మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే విశ్రాంతి దినానికి ప్రభువుగా ఉన్నారు. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను. I am the Lord of the Sabbath. విశ్రాంతి దినమునకు నేనే ప్రభువుని. I am the Lord of all the commandments. The person who gives the commandments is far greater than the commandments themselves. ఆజ్ఞలన్నిటికీ నేనే ప్రభువుని. ఆజ్ఞల కంటే కూడా ఆజ్ఞలు ఇచ్చిన వాడు ఎంతో గొప్పవాడు. And departing from there, he went into a synagogue, and then something else happened there. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ ఇంకొక సంఘటన జరిగింది. There was a man there with a withered hand. అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు కనపడెను. To me, this is a picture of Christians sitting today in many churches whose lives are withered by sin. ఇక్కడ ఊచ చెయ్యి అంటే నాకు కనపడే సాదృశ్యం ఏంటంటే అనేక మంది క్రైస్తవులు ఈరోజు పాపముతో ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. Their sins are forgiven, born again Christians, but perpetually defeated. వారి పాపములు క్షమించబడ్డాయి, తిరిగి జన్మించిన క్రైస్తవులే, కానీ ఎల్లప్పుడూ కూడా పాపంలో ఓడిపోతూ ఉన్నారు. By sin, perpetually lusting with their eyes, slaves to internet pornography, slaves to anger. ఎప్పుడు కూడా మోహపు చూపులు చూస్తూ ఉన్నారు, భూత చిత్రాలు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు కోపంలో పడిపోతూ ఉన్నారు. Slaves to an unforgiving spirit, withered. క్షమించలేని ఆత్మను కలిగి ఉన్నారు, వాళ్ళు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. Exactly like this person. This person, only his hand was withered. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అలానే ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తిని చూస్తే కేవలం చెయ్యి మాత్రమే ఓచ చేయగలిగి ఉన్నాడు. These people, their whole soul and spirit is withered. కానీ క్రైస్తవుల్ని చూసినట్లయితే ప్రాణము ఆత్మలో ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. Which is much worse. It's much better to have a withered hand than a withered soul and spirit. ఎండిపోయిన ప్రాణము ఆత్మను కలిగి ఉండటం కంటే కూడా ఎండిపోయిన చెయ్యిని కలిగి ఉండటం శ్రేష్టం. And so this is a picture to me of many born again Christians sitting in many churches withered. అనేక సంఘాల్లో తిరిగి జన్మించిన క్రైస్తవులు ఇలా ఎండిపోయిన స్థితిలో కూర్చొని ఉన్నారు. And Jesus wants to come and heal them. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వారిని స్వస్థపరచాలని కోరుకుంటున్నారు. And the religious leaders don't want that. కానీ మత సంబంధమైన నాయకులు ఆ విధంగా జరగటానికి ఇష్టపడలేదు. The religious leaders will not permit someone who preaches the message of total deliverance from sin to come and preach there. పాపం నుండి సంపూర్ణమైన విడుదలను ఎలా పొందాలో బోధించే ప్రసంగికుల్ని వాళ్ళు రానివ్వరు ఈ మత సంబంధమైన నాయకులు. Because first of all, it exposes those religious leaders themselves who are defeated. ఎందుకంటే మొట్టమొదట ఆ మత సంబంధమైన నాయకుల యొక్క ఓడిపోయిన స్థితినే ఇది తెలియజేస్తుంది కాబట్టి. Imagine if a preacher gets up in a church and says, what can you teach other people if you still shout at your wife? ఉదాహరణకు ఒక బోధకుడు వచ్చి నీ భార్య మీద నువ్వే అరుస్తూ ఉన్నావు, నువ్వు ఇతరులకు ఏం బోధిస్తావు అని చెప్పినట్లయితే the pastor sitting there will feel condemned because he shouts at his wife. అక్కడ కూర్చున్న పాస్టర్ గారి పరిస్థితి మీరు చూడండి. ఎందుకంటే తన భార్య మీద ఆయన అరుస్తుంటాడు. He doesn't preach victory over that. దాని మీద విజయం పొందటం ఎలానో ఆయన బోధించడు. So he doesn't want such a preacher to come to his church. Let everybody in this church remain with their withered lives. కాబట్టి ఆయన ఏంటంటే ఇతరులు ఎవరైతే ఈ విధంగా బోధిస్తారో వాళ్ళని రానివ్వడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎండిపోయిన స్థితిలోనే ఉండాలని కోరుకుంటాడు. So long as they pay their tithes and I get my salary and I can live comfortably, it's okay. వాళ్ళు దశంభాగాలు చెల్లించి నా జీతం నాకు వచ్చి నేను బాగున్నంత వాటికి బానే ఉంటుంది. The rest is not important. We'll just keep on preaching forgiveness of sins. మిగిలిందంతా నేను కేవలం పాప క్షమాపణ గురించి మాత్రమే చెప్తానని అనుకుంటాడు. That's the condition of many churches today. ఈనాడు అనేక సంఘముల యొక్క పరిస్థితి ఇది. And so there was this man with a withered hand and they knew that Jesus would heal him, and so they questioned him. Is it lawful to heal on the Sabbath? ఇక్కడ ఓచ చేయగలిగిన వ్యక్తి ఉన్నాడు. అయితే వారు ఆయన మీద నేరపు మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగారు. They wanted him to say something so that they'd accuse him. యేసుక్రీస్తు ప్రభు మీద నేరం మోపాలని వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతున్నారు. There are people sometimes who are such sharp-minded Pharisees who want to find some fault
in servants of God even today. Look for some fault. కొంతమంది ఎంతో పరిసయ్యుల యొక్క ఈ మనసును కలిగిన వారు ఉంటారు. వాళ్ళు ఏంటంటే దైవ సేవకుల్లో ఏదో ఒక చిన్న తప్పైనా కనుగొనాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. Look for some fault so that they can accuse. The whole purpose is accuse, because such people, such Christians, are in fellowship with Satan. వాళ్ళు ఏంటంటే దైవజనుల్లో ఏదైనా ఒక చిన్న తప్పైనా కనిపెట్టి వాళ్ళ మీద నేరం మోపాలని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సైతాన్తో సహవాసం కలిగి ఉన్నారు. The accuser of the brethren, who accuses Christians day and night. క్రైస్తవుల్ని దివారాత్రములు వారి మీద నేరారోపణ చేసే సైతాన్తో వీళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. So he said to them, okay, let me ask you fellows a question. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. If one of your sheep falls into a pit on the Sabbath day, will you leave him there for 24 hours? అందుకైనా మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినలా దాన్ని పట్టుకొని పైకి తీయడా, ఇది విశ్రాంతి దినం కాబట్టి 24 గంటలైనా ఆగాలని అనుకుంటాడా? Say, today is Sabbath, I'm not supposed to do any work. I won't pull him out today, I'll wait till tomorrow. Pull him out on Sunday. నేను ఈరోజు ఆదివారం కాబట్టి నేను ఇంకా గుంటలో ఉండి పైకి తీయను అని అంటాడా? You know very well that you'd pull out that sheep immediately without bothering about whether it's breaking the Sabbath or not. మీరు ఆ గొర్రెను వెంటనే తీస్తారు, ఎందుకంటే నేను విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నామా లేదా అని ఆలోచించకుండా ఆ గొర్రెను తీస్తారు వెంటనే. Well, don't you think a man who's fallen into a pit like this is of more value than a sheep? ఇప్పుడు ఈ గుంటలో పడిన ఈ మనుష్యుడు గొర్రె కంటే శ్రేష్ఠుడు కాదా? Is it wrong to pull this man who's down in the pit with a withered hand, to pull him up and make him healthy? ఊచ చేయగలిగి గుంటలో పడి ఉన్న ఈ వ్యక్తిని నేను బాగు చేయటం శ్రేష్టమైంది కాదా? It is lawful to do good on the Sabbath day. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పాను.